గివ్ మీ డబుల్ అనాయింటింగ్ అని అడిగాను. పొరపాటున అడిగానో నిజంగా అడిగానో నాకు తెలీదు. అంటే నేను ఒక రోజు దేవుణ్ణి ఈ పరిచర్లో ఉన్నప్పుడు, దేవా, ఐ డోంట్ వాంట్ దిస్ రొటీన్ లార్డ్. నామకార్థ ఆరాధన, నామకార్థ స్థుతులు, నామకార్థంగా చదవడము, నామకార్థంగా వచ్చామా వెళ్ళామా, డెడ్గా ఉంది అయ్యా. నా హృదయం అంతా కూడా ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. నాకు ఇట్లా వద్దు ప్రభువా, గివ్ మీ డబుల్ అనాయింటింగ్ అని అడిగాను. పొరపాటున అడిగానో నిజంగా అడిగానో నాకు తెలీదు. I just said I want double anointing. And when I said double anointing, ఎప్పుడు రానని శ్రమ, ఎప్పుడు రానని శ్రమలు, ఎప్పుడు పగలనంత నా గుండె హృదయము ఆ పగిలే పరిస్థితులు గుండా దేవుడు నడిపించాడు. ఎన్నో నెలలు కాదు, క్షమించండి, ఎన్నో వారాలు ఏడుపు ఏడుపు ఏడుపు, కన్నీరు, బాధ, వేదన, ఎక్కడ చూసినా గందరగోళము. అసలు ఇది ఎంత చీకటిగా ఉండిందంటే, అసలు ఇస్ దర్ వే, దీని నుండి బయటికి రాగలుగుతానా, దీని నుండి అసలు ఏమైనా మార్గం ఉందా ప్రభువా అని అడిగే పరిస్థితి, ఓపిక కూడా లేదు, అంత భయంకరంగా. దాని తర్వాత మెల్లమెల్లగా ఆ తుఫాను తగ్గిపోతున్నప్పుడు నేను అడిగాను, దేవా, ఎందుకు ఇంత భయంకరమైన తుఫాన్ని అనుమతించావు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థనలోనే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. యు ఆస్క్ ఫర్ డబుల్ అనాయింటింగ్. యూ వోంట్ గెట్ డబుల్ అనాయింటింగ్ ఇఫ్ యూ డోంట్ గెట్. ఈ రీతిగా శ్రమ పడకపోతే నువ్వు పొందుకోలేవు. యూ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్, ఫస్ట్ యు బీ క్రష్డ్ బై మీ. నా ద్వారా చితికివేయబడాలి, దంచబడాలి, దూషించబడాలి, అవమానపరచబడాలి. అంత అయిన తర్వాత అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను, అప్పుడు నా మహిమ కనపరుస్తాను, అప్పుడు యూ విల్ హ్యావ్ పవర్. ఆ ప్రభావం ఉంటుంది, దేవుని శక్తి నీలో కనబడుతుంది అని దేవుడు చెప్పాడని. తర్వాత ఇప్పుడు అడగాలంటే కొద్దిగా భయం అవుతుంది. ఎందుకంటే దేవా, అభిషేకం అంటే మళ్ళా. కానీ ఇందాక చెప్పినట్టు ఒక్కసారి ఆ పెయిన్ థ్రెషోల్డ్ దాటామనుకోండి, అది అంతా అయిన తర్వాత అనిపిస్తుంది ఇదంతా ఒక లెక్కన, దీని గుండా అంతా వెళ్ళాం కదా, ఇదంతా ఒక లెక్కన అనిపిస్తుంది. ఆ రీతిగా అందుకనే దేవుడు ఇక్కడ ఈ మాట, మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాను, మిమ్మల్ని అందరినీ బలవంతులుగా చేస్తాను. ఎలాగా? ఫిజికల్గా కాదు, ఆత్మలో. ఆత్మ పురుషుడు బలంగా ఉంటాడంట, ఆత్మ పురుషుడు ధైర్యంగా ఉంటాడు. ఆత్మ పురుషుడు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి తుఫాన్ అయినా, ఎటువంటి శ్రమ అయినా ధైర్యంగా ఎదుర్కొంటూ, నా దేవుడు నాకు తోడున్నాడు, దీని గుండా నన్ను నడిపించి నన్ను ఒడ్డుకి చేరుస్తాడు అనే విశ్వాసం ఉంటుందండి. అందుకనే స్టార్మ్ గివ్స్ యు న్యూ వర్డ్, న్యూ డైరెక్షన్, న్యూ సాంగ్, న్యూ వర్డ్స్, న్యూ థింకింగ్, న్యూ పర్స్పెక్టివ్.